అందరికీ నమస్కారం. బ్రతుకు తెరువు నిమిత్తం పొట్ట చేత పట్టుకుని కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు మనం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు ప్రజలైతే వలస వెళుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కూడా వక్రీకరించి కొంతమంది ప్రాణాలు అయితే తీసుకుంటుంది. వాళ్ళు పనిచేస్తున్న చోట కానీ రోడ్డు ప్రమాదాల ద్వారా కానీ లేకపోతే ఇతర అనారోగ్య సమస్యల వల్ల కొంతమంది భారతీయులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇలాగే కువైట్లో పనిచేస్తూ ఉన్న ఒక కడప జిల్లా వాసి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. వివరాల్లోకి వెళితే బ్రతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్ళిన ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు గాయపడి 3 నెలలు మృత్యువుతో పోరాడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే కడప జిల్లా గోపవరం మండలం అరుసువారుపల్లికి చెందిన వంతెరపల్లి రమణారెడ్డి గారు 53 సంవత్సరాలు బ్రతుకు తెరువు కోసం కువైట్ దేశానికి వచ్చాడు. అలాగే ఇక్కడ షట్టరింగ్ పని చేస్తూ ఉండగా స్టీల్ రాడ్లు ఏవైతే ఉన్నాయో అవైతే అతని మీద పడడం జరిగింది. తీవ్రంగా గాయపడిన రమణారెడ్డిని ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృత్యుతో పోరాడుతూ మార్చి 2వ తేదీన కువైట్లో కన్నుమూశాడు. కాగా గురువారం మృతదేహాన్ని ఇండియాకు పంపించి ఆయన యొక్క స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు బంధువులు స్థానిక మీడియాకు తెలిపారు. ఏది ఏమైనా సరే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా బాధ వేస్తుంది. ఇండియాలో బ్రతుకు తెరువు లేక కొంతమంది ఎవరైతే ఉన్నారో భారతీయులు విదేశాలకు వలస వెళుతూ ఉన్నారో అక్కడికి వెళ్ళిన వాళ్ళ జీవితాలు ఏమైనా మారుతున్నాయంటే కానీ పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మిగులుతూ ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఒక్కోసారి ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు మీరు పనిచేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అలాగే రమణారెడ్డి గారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.